అందుకే నేను కొన్ని వీడియోస్లో చాలాసార్లు స్ట్రోక్ సిమ్టమ్స్ అందరికీ తెలవాలి అని చెప్పి వీడియోస్ తయారు చేశాను. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రోక్ ఎలా వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చిందంటే గుండెలో నొప్పి వస్తుంది అని చెప్పి పరిగెడతాం, రైట్? ఎంతోమంది పేషెంట్స్ మా దగ్గరికి, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోనే ఎంతోమంది సడన్గా ఫోన్ చేస్తారు, రవీష్ నాకు సడన్గా గుండెలో నొప్పి వస్తుంది అని. 90% ఆఫ్ ద టైం అది గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, పెయిన్ వచ్చి గ్యాస్ ప్రాబ్లం అవుతాం, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, అయినా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు. నేను ఏమంటాను, మా ఇంట్లో వాళ్ళే చాలామంది ఎన్నోసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము అంటారు ఫోన్ చేసి. కానీ ఎన్నిసార్లు వచ్చినా ఇబ్బంది పెట్టండి, నా జాబే అది, ఎన్నిసార్లు వచ్చినా ఫోన్ చేయండి, మనం నెగ్లెక్ట్ చేయలేము. మీకు అనిపిస్తుంది అంటే రండి, వచ్చినాక మీరు హాస్పిటల్కి వచ్చి ఎంతో కాదు ఒక చిన్న ఇంజెక్షన్, ఒక ఈసీజీ తీసుకుని క్లియర్ చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ అలా బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు చేయట్లేదు మనం? ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చే పేషెంట్, బ్రెయిన్ స్ట్రోక్కి వచ్చే పేషెంట్ మన దగ్గర 1 వీక్ ముందు, సార్ కొంచెం 1 వీక్ ముందు చెయ్యి వీక్నెస్ అనిపించింది కానీ అది మళ్ళీ నయం అయిపోయిందని వదిలేసామంటారు. ఓకే, రైట్? ఆర్ సడన్గా కళ్ళుదిరి పడిపోయారు, మళ్ళీ లేసారు, నార్మల్ అయిపోయారు అంటారు. దాన్ని టీఐఏ అంటాం, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. ఇలా రకరకాల సిమ్టమ్స్ బ్రెయిన్ స్ట్రోక్లో కూడా మనకి బ్రెయిన్ ఇస్తుంది వార్నింగ్ సైన్స్. కానీ మనం ఎవరు కూడా దానికి అవగాహన లేకపోయేసరికి దానివల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, అలాగే యాక్సిడెంట్స్ కూడా, యాక్సిడెంట్ అయినాక ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే మనం సేవ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మనం అలాంటి సర్జరీ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సర్జరీ అయిపోయాక ఎంత బాగా క్రిటికల్ కేర్లో చూసుకుంటున్నాం దాన్ని, ఆక్సిజన్ అందుతుందా లేదా, ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా చూసుకోవడము, ఇలాంటి జనరల్ నర్సింగ్, ఆహారం వాళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ ఎలా అవుతుంది దాన్ని బట్టి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అయింది రీహాబిలిటేషన్. ఇలాంటి యాక్సిడెంట్స్ అయ్యాక, ఇట్లాంటి సర్జరీస్ అయ్యాక ఎలాంటి రీహాబిలిటేషన్ అవుతుంది, వాళ్ళని నడిపిస్తున్నామా లేదా, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. సో ఓవరాల్గా గుడ్ కేర్ ఉంది అనుకోండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి యాక్సిడెంట్ పేషెంట్స్లో కూడా మ్యాక్సిమం పేషెంట్స్ సర్వైవ్ అవ్వడము, ఇండిపెండెంట్గా సర్వైవ్ అవ్వడమే చూస్తున్నాం. కాకపోతే మీరు అన్నట్టు, మీరు మీ బావగారు చెప్పారు చూడండి, నేను కరెక్ట్గా చెప్పలేను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టు. అన్ఫార్చునేట్లీ ఇవాళ డేలో కూడా చాలామంది ఏదో ఒక స్టెప్లో తప్పుదారి బట్టి ఇబ్బందికి గురవుతున్నారు.